హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్డ్స్. ఇండియా మార్కెట్లో రియల్మీ నుంచి రియల్మీ P4 సిరీస్ లాంచ్ అయ్యాయి. ఇందులో రియల్మీ P4 అలాగే రియల్మీ P4 Pro రెండు ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో రియల్మీ P4 Proకి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. దీని స్పెసిఫికేషన్స్ బట్టి ప్రైస్ డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అలాగే ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 6.8 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 6500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 10-bit ప్యానెల్. దీనికి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7R ప్రొడక్షన్ ఉంటుంది. అలాగే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.8 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే ఈ ప్రాసెసర్తో పాటుగా ఐక్యూ ఫోన్లలో Q1 Q2 చిప్ ఉంటుంది చూసారా, దాని విధంగానే ఇందులో హైపర్ విజన్ AI చిప్ను అయితే ఇస్తున్నారు. ఇది మనకు డిస్ప్లే దగ్గర యూజ్ అవుతుంది. కొద్దిగా డిస్ప్లేలో ఎన్హాన్స్మెంట్ ఉంటుంది నార్మల్ డిస్ప్లే కంటే. అలాగే గేమ్స్లో కూడా చాలా వరకు ఇది హెల్ప్ చేస్తుంది. చాలా మంచి గేమ్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. మనం దీన్ని ఉపయోగించి ల్యాగ్ లేకుండా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అలాగే దీంట్లో LPDDR4X UFS 3.1కు సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ని ఇస్తున్నారు. దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX896 సెన్సార్ని ఇస్తున్నారు. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఇది చాలా మంచి సెన్సార్ అని చెప్పుకోవచ్చు. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే రేర్ సైడ్ 4K 30 FPS లో HDR వీడియోని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ కెమెరా IMX896 సెన్సార్ కాబట్టి చాలా మంచి ఫొటోస్ అయితే వస్తాయి. ఈ అల్ట్రా వైడ్ కెమెరా గురించి మర్చిపోండి, ఎందుకంటే 8 మెగాపిక్సెలే కాబట్టి ఉందా అంటే ఉందా అన్నట్టు మాత్రమే ఉంటుంది. అలాగే ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కాబట్టి మంచి ఫొటోసే వస్తాయి. అలాగే దాంతో పాటుగా 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది రియల్మీ OS 6 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3+4 years అప్డేట్స్ ఇస్తామన్నట్టు చెప్తున్నారు. ఇది చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ లాంటివి అయితే ఏముండవు. వీళ్ళకి సంబంధించినటువంటి హోలో ఆడియో, ఓరియాలిటీ ఆడియో ఇవైతే ఉంటాయి. Wi-Fi 6, బ్లూటూత్ 5.4 వచ్చేంత వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. NFC మాత్రం ఉండదు. అలాగే దీంట్లో IP65, IP66 రెండు రేటింగ్స్ ఉంటాయి. ఇది కంప్లీట్ డస్ట్ రెసిస్టెన్స్ కానీ కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు. వాటర్ దగ్గర మనం కొద్దిగా మంచిగా వాడుకోవాలి, జాగ్రత్తగా వాడుకుంటూనే ఉంటుంది, లేకపోతే వాటర్ వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఇది ఈ బడ్జెట్లో కొనుక్కోవచ్చు అంటే ఇది బేస్ వేరియంట్ 8+128GB వేరియంట్ 25,000కు లాంచ్ చేశారు. దీనికి బ్యాంక్ ఆఫర్ 3,000 ఉంది. అంటే మనకు చేతికి ఈ బ్యాంక్ ఆఫర్ ఫోన్ 22,000కు వస్తుంది. ఈ 22,000 బడ్జెట్లో దీన్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఈ 22,000 బడ్జెట్లో ఆ డిస్ప్లే కానీ ప్రాసెసర్ కానీ దాంతో పాటుగా వచ్చిన అడిషనల్గా ఉన్న హైపర్ విజన్ AI చిప్ కానీ కెమెరాస్ కానీ బ్యాటరీ కానీ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. 20 నుంచి 25,000 బడ్జెట్లో దీన్ని ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు. ఇది ఆఫర్ ఉన్నా లేకున్నా మనం ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. మీరు గేమింగ్ కోసం చూస్తున్నా, అలాగే డిస్ప్లే కెమెరాల కోసం చూస్తున్నా, బ్యాటరీ కోసం చూస్తున్నా, ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్ కింద మనం అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఏది దగ్గర ఇదైతే కాంప్రమైజ్ అయితే లేదు. కాబట్టి మీరు ఇక్కడ గేమింగ్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అయితే ఈ బడ్జెట్లో దీన్ని పిక్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.